నమస్కారం. అగస్త్య లోకానికి స్వాగతం. నేను మీ మంజునాథ్. అగస్త్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలోని కుతూహలాన్ని కలిగించే సృజనాత్మకతను వెలికితీయడమే. ఈ మోడల్స్ ద్వారా విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను మనము అర్థమయ్యే విధంగా నేర్చుకోబోతున్నాము. పిల్లలు, ఇప్పుడు మనము పెరిస్కోప్ లో కాంతి ఎలా పరావర్తనం జరుగుతుందనేది మనం చూద్దాం. ఈ యొక్క ప్రయోగానికి కూడా మనకు ఈ లైట్లు అవసరం లేదన్నమాట. పిల్లలు, ఇప్పుడు చూడండి, ఈ ఉపకరణాన్ని మనము ఈ యొక్క చెక్క పలక పైన ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ఉంచుతున్నప్పుడు మీరు వీడు పరిశీలించారంటే దర్పణం ఇలా ఏ విధంగా ఈడ ఉంచబడింది. ఈడ దర్పణము 45 డిగ్రీల కోణంతో ఒక దర్పణం ఉంచాము. రెండవ దర్పణం కూడా దానికి వ్యతిరేక దిశలో 45 డిగ్రీ కోణంతో ఉంచాము. అవునా? ఇప్పుడేం చేద్దామంటే ఈ యొక్క కాంతి కిరణాన్ని ఈ మొదటి దర్పణం గుండా ప్రసరింపజేస్తాం. ఇప్పుడు పరిశీలించండి ఏమవుతుందో. కాంతి నేరుగా వెళ్ళి మొదటి దర్పణం పైన పడి పరావర్తనం జరిగి మళ్ళీ రెండో దర్పణం పైన పడి మళ్ళీ అది పరావర్తనం జరిగి విధంగా నేరుగా వెళ్ళిపోతున్నది. ఇదే విధంగానే మన నిత్య జీవితంలో సముద్రాల్లో వాడేటటువంటి పెరిస్కోపులో కాంతి అనేది పరావర్తనం అనేది జరుగుతుందన్నమాట. ఈ పెరిస్కోప్ ని మనము నిత్య జీవితంలో సముద్రాలలో సబ్మెరైన్ లో వాడతారన్నమాట.